హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ చందు. ఓపెన్ చెయ్యంగానే ఏందబ్బా ఇంతలా రెడీ అయ్యారు, ఆ గిఫ్ట్స్ ఏంటి ఇలా రెడీ అయ్యారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేసి అనుకుంటున్నారేమో. తమ్నెయిల్ చూడంగానే మాక్సిమం అంతా అర్థమైపోయి ఉంటుంది మీకు. పబ్బానికి అయితే కాదు, బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట. బర్త్డే ఫంక్షన్కి ఇంతలా రెడీ అయి వెళ్తున్నారా అనేసి అని అనుకోకండి. ఎవరికన్నా కూడా ఫస్ట్ బర్త్డే అంటే ఖచ్చితంగా స్పెషల్గానే ఉంటుంది కదా. సో మేము కూడా అలానే మా అక్క కొడుకుది ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ ఉంటే దానికి వెళ్తున్నాం అనమాట. నేను పీలేరులో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా అన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే లాస్ట్ వీడియోస్లో చూసి నింటే తెలిసి నింటుంది. ఇంకా ఇక్కడే ఎంగేజ్మెంట్ నింటే వెళ్ళినాం. సో అదంతా కూడా మీరు చూసేశారు. ఇంకా ఈ వీళ్ళంతా ఎప్పుడు వచ్చారు అనేసి మీకు డౌట్ రావచ్చు. ఇంతకుముందు అనమాట ఇంకా బర్త్డే ఫంక్షన్కి అని చెప్పి అదే పనిగా ఇంకా మదనపల్లి నుంచి అందరు వచ్చేసారు. ఇంకా మా సాయి విషయానికి వస్తే సాయి చదువుకునేది ఇక్కడే కదా. ఇంకా ఈవినింగే కాబట్టి ఎలాగో ఫంక్షన్, ఇంకా ఈవినింగ్ ఖాళీగానే ఉంటారు కాబట్టి కొంచెం పర్మిషన్ తీసుకొని కాలేజ్లో వచ్చేసాడనమాట. ఊరికి ముందు మా పార్తు వెళ్ళి కార్లో కూర్చునేసాడు. వాడికి ఈ మధ్య కారు పిచ్చి చాలా ఎక్కువైపోయింది. ఇంకా నేనేమో ఇలా రెడీ అయిపోయానమాట. ఆ రోజు నా లుక్ నాకు చాలా బాగా నచ్చింది. అన్ని సింపుల్ గా వేసుకున్నా అదొక హెవీ లుక్ వచ్చినట్లు అనిపించింది అనమాట ఎందుకో మరి. ఇంకా అలా ఫంక్షన్ హాల్ కి అయితే వచ్చేసాం. మాకు దగ్గరలోనే ఉంటుంది అనమాట. కొంచెము పార్తు ఆడే ఆటలకి వాడి డ్రెస్ అస్సలు ఉండట్లేదు అనమాట. ఊడిపోతూనే ఉన్నింది, దాన్ని లాగేస్తూ ఉన్నాడు. ఇంకా అందుకని వాడికి సెట్ చేయడానికి కొద్ది టైం తీసుకొని ఇంక ఇక్కడే బయట సెట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా కాల్ చేసి మా పెద్దమ్మకి ఫంక్షన్ ఏ ఫ్లోర్ లో జరుగుతుంది అని కనుక్కుంటోంది మమ్మీ. ఒకవైపు వీడియోలో పెట్టినాను. మా పెద్దమ్మ ఇంటికి వచ్చి మరి బర్త్డే ఇన్విటేషన్ కార్డు ఇచ్చి వెళ్లారనమాట. సో వచ్చి అంత ప్రేమగా పిలిచినప్పుడు ఇంకా వెళ్ళమా చెప్పండి. అందుకనేసని మదనపల్లి నుంచి నేను ఒకదాన్నే ఉన్నా వెళ్తే సరిపోతుంది అనుకోకుండా మా అత్తమ్మ వాళ్ళు, ప్రసు వాళ్ళు, ఇంకా సాగర్ అందరూ వచ్చేసారనమాట. రాగానే ఇంకా పెద్దమ్మ రిసీవ్ చేసుకుంటూ ఉన్నారనమాట అందరినీ. ఇంకా రుద్విన్ని చూసారా ఎంత బాగా ఇంకా కూర్చొని ఫొటోస్ తీయించుకుంటూ ఉన్నాడు అనమాట. అబ్బా భలే ముచ్చటగా తీయించుకుంటున్నాడు అనుకునే లోపే చూస్తే ముందర ఆడికి మొబైల్ పెట్టినారు. ఇంకా దాన్ని చూస్తూ అలా ఉండిపోయాడనమాట. ఇంకా అలా అనుకునే లోపే ఇంకా ఏడవడం స్టార్ట్ చేసి మెల్లమెల్లగా క్రాంక్ అవ్వడం స్టార్ట్ చేసేసాడు. పార్తుని చూసారా హ్యాపీగా ఆడుకుంటున్నాడు అనమాట. కార్ దొరికితే కారు, తర్వాత ఇంకా పిల్లలు వాళ్ళందరితో ఆడుకుంటూ మంచిగా బెలూన్స్ ఇంకా అలా ఉండిపోయాడు. దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత చూసారా ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. ఏమో ఇంకా ఫొటోస్ తీయించడానికి కష్టాలు పడుతుంది అనమాట నవ్విస్తూ. ఇంకా మీరు కూడా కొద్దిసేపు చూసేయండి. 1 2 3 స్టార్ట్. రుద్విన్ ఇక్కడ చూడు. హాయ్. ఇప్పుడు చూస్తున్నాడు అక్క నువ్వు. అయ్యో చూడు. ఓకే ఇక్కడ ఫొటోస్ ఇక్కడ చూస్తున్నాడు. వచ్చేసింది మంచి పిక్ ఒకటి వచ్చేసింది. ఇంకొకటి కూడా వచ్చేసింది. నా ముద్దు చూసారు కదా. అలా ఫొటోస్ అయితే తీసేసాం ఎలాగోలా. ఇంకా పార్తునైతే అస్సలు పట్టుకోలేకపోయామన్నమాట. తిరుగుతూనే ఉన్నాడు వాడికి ఇష్టం వచ్చినట్లు. జనాలు ఎక్కువ మంది ఉన్నారంటే వాడికి కూడా భలే హ్యాపీనెస్ వచ్చేస్తుంది. తిరుగుతూనే ఉంటాడు, ఎంతసేపు అయినా పడుకోకుండా ఆడుతూనే ఉంటాడు. ఈలోగా ఇంకా రుద్విన్ కి కార్ లో ఒకసారి ప్రాక్టీస్ అనమాట. ఎంట్రీలో ఇంకా కూర్చోబెట్టిన వెంటనే ఏడ్చకుండా ఉండడానికి. సో అలా ట్రై చేస్తూ ఉన్నారు. స్మైల్ ప్లీజ్, స్మైల్. చూసారా ఏజ్డ్ లేడీస్ అంతా ఫ్రంట్ లైన్ లో కూర్చొని మంచిగా ఫొటోస్ తీర్చుకుంటూ ఉన్నారనమాట. ఒకవైపు పెద్దమ్మలు, ఇంకోవైపు అత్తలు, మధ్యలో ఏమో మమ్మీ. అందరూ కూర్చొని మంచిగా ఫొటోస్ తీర్చుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మా అత్తను చూసారా ఆ టైంలో అక్కడ కరెంట్ పోతే కానీ లైటింగ్ వచ్చేస్తుంది అనమాట. అంతలా వెలిగిపోతుంది మా అత్త ఫేసే. భలే ఎక్సైట్ ఫీల్ అవుతుంది అనమాట.
సో ఫైనలీ బర్త్డే బాయ్ ఎంట్రీ అయితే స్టార్ట్ అన్నమాట. అంతా బాగుంది కానీ ఇంకా బాబుకి 1 ఇయరే కదా, సో కొంచెం భయపడుతూ ఇంకా జనాలు అందరినీ ఇలా ఒకే చోట చూసి ఎక్కువ భయపడిపోవడం, తర్వాత ఏడవడం ఇలా చేశాడనమాట. ఇక్కడ అందుకే ఏడుస్తూ ఉన్నాడు పాపం. అప్పుడు స్టార్ట్ చేశాడు ఏడవడం, ఇంక ఏడుస్తూనే ఉన్నాడనమాట. ఇంకా మధ్యలో వాడిని కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేశారు. ఇంకా అటు ఇటు ఆడిస్తూ కొంచెం అలా అలా కొద్దిసేపు ట్రై చేశారు. అండ్ ఇక్కడ చూసారా మొత్తం కూడా జంగల్ థీమ్ అనమాట. సో అలా థీమ్ డెకరేషన్ చేయించి ఇంకా కేక్ కూడా చూసారా ఒకసారి. సో జంగల్ థీమ్ తోనే ఇంకా కేక్ కూడా చేయించారు. చాలా బాగుంది చూడ్డానికి. ఫంక్షన్ కి వచ్చిన పిల్లలందరూ ఉంటారు కదా, ఇంకా వాళ్ళందరినీ కూడా స్టేజ్ ఎక్కిచ్చేసి మంచిగా ఇంకా బర్త్డే క్యాప్స్ అయితే పెట్టేశారు. పెట్టిన తర్వాత ఇంకా స్టార్ట్ చేసేసారు అనమాట కేక్ కటింగ్. నేను అనుకుంటూనే ఉన్నా ఈ పక్కన ఈ కలర్ పేపర్స్ ది బ్లాస్ట్ చేస్తే ఏడుస్తాడేమో భయపడతాడేమో అనుకుంటున్నా, ఇంకా అదే జరిగింది లాస్ట్ కి. ఇంకా బాబు ఏడుస్తూనే ఉంటే సరేలే అని చెప్పి కొంచెం పక్కకి తీసుకెళ్లిపోయారనమాట. సో అదైపోయిన తర్వాత ఇంకా అక్క బావది మాత్రం స్టార్ట్ అయిపోయింది. అంటే ఇంకా బాబు ఏడుస్తున్నాడు కదా ఉండట్లేదు అనేసి అన్నట్టుగా కేక్ కటింగ్ ఫోటో సెషన్ అంతా స్టార్ట్ చేసేసారు. బాబు ఉండింటే బర్త్డే అయినింటుంది. ఇంకా బాబు పక్కకి వెళ్ళడంతో ఎలా అనిపించింది అంటే మా అందరికి ఒక రిసెప్షన్ లా అనిపించింది అనమాట. మళ్ళీ అక్క వాళ్ళది చాలా బాగుంది అనమాట చూడ్డానికి. మా పెద్దమేమో వచ్చి పిల్లలందరికీ కేక్ ఇద్దాం అనేసి అన్నట్టుగా తీసుకెళ్తూ ఉన్నారు. ఇక్కడ పాపం తనైతే ఫుల్ బిజీ అనమాట. వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తూ ఇంకా అందరికి అన్ని మంచిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి కదా, సో అవన్నీ చూసుకుంటూ బాగా బిజీ అయిపోయారు. ఆ లాస్ట్ కి తిరుగుతూనే ఉన్నారనమాట. ఇంకా పార్తూ కూడా నిద్ర వచ్చినట్లు అలా ఉంటే ఇంకా విద్య ఏమో ఎత్తుకొని అలా ఇలా తిరుగుతూ ఉన్నాడు. అండ్ ఇక్కడ బర్త్డే బాయ్ ని కూడా వాళ్ళ నాన్నమ్మ ఎత్తుకొని ఇంకా కామ్ చేశారనమాట. ఇంకా మాక్సిమం కొన్ని క్లిప్స్ అంతా కూడా అలానే పెట్టేస్తున్న వాయిస్ ఓవర్ ఇవ్వకుండా. సో ఎందుకంటే మెమరబుల్ గా ఉంటాయి కదా మాకు చూసుకోవడానికి అనేసి అన్నట్లు. ఎక్కడన్నా కొంచెం బోరింగ్ గా అనిపిస్తే మీరు కొంచెం స్కిప్ చేసేసుకోండి. పెద్దమ్మ చిచ్చుకో. ఓకే ఓకే. తను మా ఇంకొక పెద్దమ్మ అనమాట. నా వీడియోస్ అన్ని చూసి వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. పక్కనున్న మా సిస్టర్ కి రీసెంట్ గా ఎంగేజ్మెంట్ జరిగింది, ఆ వీడియో కూడా నేను పెట్టేశాను. మా అమ్మమ్మ తాతయ్య అనమాట. ఎంత బాగుంది కదా టెడ్డీ, క్యూట్ గా ఇంకా ఇష్టంగా టెడ్డీతో ఆడుకుంటారు కదా అనేసి అన్నట్లు ఇంకా టెడ్డీ ప్రిఫర్ చేశారు. అమ్మమ్మ తాత ఇంకా మమ్మీ అందరూ కూడా గిఫ్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసేసారనమాట. వెళ్లి ఫొటోస్ తీసుకొని వచ్చేసారు. ఇవ్వడం అసలు నేను చూడలేదు, పక్కనున్నా ఇంకా లాస్ట్ లో తను ఫోటో తీయించేసుకున్నా కూడా నా కోసం వెయిట్ చేస్తుంది అనమాట. అంటే అప్పుడు మనమే కదా మెయిన్ ఫోటోగ్రాఫర్ వాళ్ళకి. వాళ్ళని రమ్మను.
అయింది. బ్యాక్ సుజాతక్క కొంచెం క్రాస్ రావాలా. ప్రసు చేసినాలేమా చూడండి ఇట్లా సాయి కొంచెం మేము స్టేజ్ పైకి వెళ్ళామని చెప్పి మా ఫోటోగ్రాఫర్ మమ్మీ అయిపోయిందనమాట. ఇంకా తీస్తుందో లేదో అని చెప్పి కన్ఫ్యూజ్ అనమాట. మాకు డౌట్ వచ్చేసింది. ఏమో కాన్ఫిడెంట్ గా చెప్తుంది తీస్తున్నాలే నిలబడండి అని చెప్పి. ఇంకా మేమేమో అలా జోక్స్ వేసుకుంటూ ఫన్నీగా ఉన్నాము. మీ నిజంగానే ఆ రోజు ఎంత హ్యాపీగా ఉన్నామంటే అంత హ్యాపీగా ఉన్నాం నిజంగానే. అనుకోకుండా చాలా రోజుల తర్వాత అందరం ఒకే చోట కలిసాం కదా. ఇంకా మా హ్యాపీనెస్ కి వేరే లెవెల్ అనమాట. బాబు ఏడుస్తూనే ఉన్నాడు. అది ఫోకస్ అంటే పెద్దమ్మలా ఉండాలి. యూట్యూబ్ కే మెయిన్ ప్రిఫరెన్స్ వాళ్ళకంటే. ఆడ చూడు హాయ్ చెప్పు పెద్దమ్మ. ఓకే అయ్యో ఆనందం ఎక్కువ అయిపోయింది. పదం బాగున్నా అండి. మీరు ఇప్పుడంటే కాలనీలో ఉన్నాం కానీ చిన్నప్పుడంతా మేము కూడా ఇదే స్ట్రీట్లో ఉండేవాళ్ళం. వచ్చిన వాళ్ళందరూ మంచిగా ఇంకా పలకరిస్తున్నారనమాట. అందరినీ చూడంగానే ఒక్కసారిగా ఇంకా చిన్నప్పుడు మెమరీస్ అన్ని మళ్ళీ అలా గుర్తొచ్చేసాయి. ఎప్పుడో చూసిన నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అంట ఇక అలా అందరూ కూడా కనిపించారు, మంచిగా మాట్లాడారు. సో ఫైనలీ ఇంకా అలా ఫొటోస్ తీసేసుకొని ఇంకా కిందికి వెళ్దాము డిన్నర్ చేయడానికి అనేసి అనుకున్నాం. బాయ్, మేము వస్తాంలే, మీరు వెళ్ళండి. టైం మ్యాటర్స్ కాదు కానీ జనాలు అంతే. నా కళ్ళ చూసేస్తాడా రుత్విన్? ఆడు చూస్తాడా? ఓకే. నేను అనుకున్నా ఈడ బ్లాస్ట్ చేసేటప్పుడే ఇంకా ఆడ కూడా బ్లాస్ట్ అవుతుందని. అదే అందుకే ఇప్పుడే కదా కిందికి వెళ్ళాం, మళ్ళీ పైకి వచ్చామేంటి అనుకుంటున్నారేమో. ఒక చిన్న వర్క్ ఉండి పైకి వచ్చామన్నమాట. ఇంకా వచ్చే టైంకి రుద్విన్ చూసారా హ్యాపీగా ఇంకా ఫొటోస్ తీయించుకుంటూ ఉన్నాడు. ఇంకా పిల్లలు కామ్గా ఉండాలంటే వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి పెట్టాలి కదా. ఇంకా అందుకనే ముందర కోకోమిలాన్ సెటప్ అనమాట. దా పాటు కోకోమిలాన్ ఉంది, నీకు కావాల్సింది. ఏమి ఇప్పుడు యాక్టింగా? ఇప్పుడు వస్తాడు.
మనం తిప్పితే పోతుంది. చాక్లెట్ చాక్లెట్ అవును. ఇప్పుడు ఆన్ చేయండి వీడియో. పిల్లుకుంటా అన్నాడు. ఫోకస్ ఆన్ యూ. మనం అందరినీ ఫంక్షన్కి పిలవడం గొప్ప కాదు, వచ్చిన వాళ్ళకి ఎలా మర్యాద చేసాం అన్నది గొప్ప కదా. ఇంకా దాన్ని ప్రూవ్ చేశారనమాట మా పెద్దమ్మ. వచ్చి దగ్గరుండి అందరినీ తిన్నారా లేదో కనుక్కొని ఇంకా లాస్ట్ లో తను కూడా వెళ్ళి మంచిగా సర్వ్ చేసింది అనమాట. అంటే అందరూ అప్పటికి వెళ్ళిపోయారు, ఇంకా మేము మాత్రమే మా ఫ్యామిలీ మెంబర్స్ అలా ఉన్నాము. నేను క్యాప్చర్ చేయలేదా? అక్క నువ్వు కూడా దిష్టి తీసుకోవాలి, ఎందుకో చెప్పేనా, జడకి. నిజంగానే అక్క చెడకి నేను ఫ్యాన్ అయిపోయాను అనమాట. ఇంత బాగుంది కదా చూడ్డానికి. ఫంక్షన్ లో బాగా లేట్ అయిపోయింది, వాళ్ళు ఇంకా తినలేదనమాట. ఇంకా అందుకనేసి అని మమ్మీ నాకు తినిపిస్తూ ఇంకా అక్క వచ్చింటే అలాగే అక్కకు కూడా గోరుముద్దలు తినిపించేసింది అనమాట. కొంచెం పొట్ట నింపింది. అలా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా పైకి వెళ్ళామన్నమాట నేను ప్రసు. ఇంకా మమ్మీ వాళ్ళేమో కిందే ఉండిపోయారు, ఎందుకంటే ఇంకా పృథ్వీనేమో ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా సరేలే ఇంటి దగ్గర దింపేసి వద్దామని చెప్పి సాగర్ వెళ్ళి డ్రాప్ చేసేసి వచ్చారనమాట. అండ్ మమ్మీకి కూడా ఏదో వర్క్ ఉండి ఇంకా ఇంటికి వెళ్ళాలి అనేసి అనుకునింది. ఎవరో వచ్చారని వెయిట్ చేస్తున్నారని ఇంటి దగ్గర. దానికంటే ముందు ఒకసారి మళ్ళీ పైకి వచ్చి అందరము ఫొటోస్ తీర్చుకుంటున్నాం అనమాట. నల్ని అని చెప్పు తీయించుకోండి. మేమంతా ఒకటి, మీరంతా ఒకటి. అందరమంట. అందరమా? ఓకే. ఎక్కండి మీరు కూడా అంట. నేను ఇంకా ఈ బ్యాచ్ లోనే ఉన్నా. మీరంటే తీసుకోండి ఫస్ట్. ఓ మమ్మల్ని మీ మధ్యలో వేసుకుంటే కొంచెం మీరు కూడా సన్నబడతారనా? చూడండి పెద్దమ్మా ఎవరు కొడుతున్నారు? నవ్వు నవ్వు నవ్వాలా? రే షెట్ కనిపిల పళ్ళు కనిపించలేదు. అందరూ తీసే చెంగు. వాళ్ళ నవ్వు ఓకే, పెద్దమ్మ నవ్వు. ఈడు చూడు నువ్వు. అందరూ పళ్ళు చూపించండి. అందరూ చూపించండి. అయ్యో అయ్యో పళ్ళు పక్కన ఫోటోల్లోకి. మీరే ఎన్ని తీసుకుంటారో?
ఎందుకు మీరు ఫోన్ చేస్తారన్నా చేస్తారా ఓకే సరే అమ్మమ్మ టెడ్డి ఇప్పుడు రుద్విన్ టెడ్డి బొమ్మలు చాలా 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 ఎక్కువ వచ్చినాయి. చెప్పాను కదా ఇంకా అందరూ కిందికి వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రసు పైన ఉన్నామని చెప్పి ఇంకా పెద్దమ్మకు తోడుగా ఉండేసి అన్ని గిఫ్ట్స్ అన్ని ఇంకా ఒక చోటకి తెచ్చి అన్ని సర్ది పెట్టి సో తనకి హెల్ప్ చేస్తూ ఉన్నామన్నమాట. అలాగా నేను ఏం గిఫ్ట్ ఇచ్చాను అనేది ఆల్రెడీ మీరంతా నా లాస్ట్ వీడియోలో చూసారు, ఇంకా ఫ్రేమ్ కూడా చూసేశారు. ఇంకా ఇదైతే అమ్మమ్మ వాళ్ళు ఇచ్చారు, ఇంకా మమ్మీ అయితే వేరేదేదో తీసుకునింది అనమాట. సో అలా ఇంకా అన్ని కూడా తెచ్చిచ్చేసాం. ప్రెజెంటేషన్ అనేది హార్ట్ నుంచి వస్తుంది అనమాట, ఏది ఇవ్వాలి ది బెస్ట్ ఇవ్వాలి అనేసి అన్నట్టు. సో ఇంకా అలా వచ్చిన వాళ్ళందరూ మంచిగా వాళ్ళకి తోచింది వాళ్ళకి ఇష్టమైంది తెచ్చిచ్చేసారనమాట. అలా నైట్ అయితే ఇంటికి వెళ్ళిపోయాం. అండ్ ఇదైతే నెక్స్ట్ డే అనమాట. ఆ రోజుని ఇంకా అందరితో ఎండ్ చేసేసాను. సో ఇది నెక్స్ట్ డే క్లాక్ కి అలా ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయాం. ఇంకా వెళ్లే దారిలో పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళేసి ఇంటికి వెళ్దాం అనేసి అన్నట్టుగా ఇంకొచ్చేసామన్నమాట. ఇంకా నైట్ ఫంక్షన్ లో పెద్దమ్మ చాలా సార్లు రండి రండి అని చెప్పడంతో సరేలే వెళ్ళేసి వెళ్దాం అనేసి అన్నట్టుగా వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత పార్టీ చూసారా, ఇంట్లో ఎన్ని బొమ్మలున్నా అస్సలు టచ్ చేయడు. అట్లాంటిది ఇంక ఇక్కడ బొమ్మలు చూసి మంచిగా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. ఏం విద్య పాత జ్ఞాపకాలు ఏమైనా గుర్తొస్తాయా? ఈడ పాత జ్ఞాపకాలు ఈడ మదనపల్లినే. ఇంకా ఇంట్లో చాలా సేపు టైం స్పెండ్ చేసాం. అక్కడ ఉన్నంత సేపు నేను ఎక్కువ వీడియో ఏం షూట్ చేయలేదు. ఉన్నంతసేపు మంచిగా టైం స్పెండ్ చేసాం, బాగా మాట్లాడుకొని ఇంకా ఇలా పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నాం నిజంగానే. ఇంకా విద్యతో అలా ఎందుకన్నానంటే తను కూడా చిన్నప్పుడు ఇక్కడే ఉండేవాడంట, ఇంకా పక్క స్ట్రీటే. సో ఇక్కడికంతా వచ్చి ఆడుకునేటోళ్ళంట, ఇంకా అందుకనేసరి అలా అంటూ ఉన్నాము. సో ఫైనలీ అలా మా హ్యాపీగా ఆ డే అయితే గడిచేసింది. సో మీ అందరికి ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ టాటా, బాయ్ బాయ్. అండ్ ఇంకొక విషయం ఏమంటే ఇంకా మేము తీసుకున్న పిక్స్ అన్ని కూడా ఇదే వీడియోలో లాస్ట్ లో షేర్ చేసుకుంటాం మీతో. సో అవన్నీ కూడా పెట్టేస్తాను, చూసేసేయండి.